Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. సంఘము అను శిరస్సునకు ఆయనే శిరస్సు. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. He is the head of the body called Sangha. The book of Colossians chapter 1 verses 18. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే తమ జీవితాలలో ప్రభువుని ఆలోచనకర్తగా చేసుకుంటారో ఈ లోకంలో రక్షణ పొంది చాలా ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే అపవాది తంత్రములు ఎదిరించే శక్తిని, జ్ఞానాన్ని, అభిషేకాన్ని, విశ్వాసాన్ని మన ప్రభువు ఆలోచనకర్తగా ఉండి శిరస్సైన మన ప్రభువు మనకు జ్ఞానాన్ని బోధిస్తాడు. అప్పుడు ఎంతో ఆత్మీయంగా, ఎంతో పరిశుద్ధంగా పరలోక సంబంధమైన జ్ఞానమును మనం పొందుకొని ఈ లోకంలో సంతోషంగా ఉండొచ్చు. కొందరైతే దేవునికి దూరంగా ఉండి దేవుని మాటలకు, దేవుని యొక్క ఆలోచనల ప్రకారం నడవకుండా తన సొంత ఆలోచనల మీద నడుస్తారు. అట్టి వారందరికీ శ్రమలు, అపవాది తంత్రములు, శోధనలు, నిరుత్సాహం ఇవన్నీ కూడా వారిని బలహీనపరుస్తాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుని మన ఆత్మలో చోటిద్దాం, మన ఆలోచనకర్తగా చేసుకుందాం. అలాగే సంఘములో మనం ఆరాధిస్తున్న మన శరీరము దేవుని యొక్క మందిరము, మన హృదయం దేవుని ఆలయమై ఉన్నది. కావున క్రీస్తు యేసు సంఘానికి శిరస్సై ఉన్నాడు. ఆయనే అనంత జ్ఞాని, సర్వలోకాన్ని సృష్టించిన గొప్ప దేవుడు ఆయనే. కాబట్టి మనమందరమును దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను ఆనుకొని ఆయన సన్నిధిలో పరిశుద్ధునిగా, దేవుని యొక్క ఆత్మను గణపరిచే వారముగాను, సంఘములో ఆత్మీయంగా ఎదిగే వారముగాను, క్రీస్తు యేసు సంఘములో మనమందరమును పరిశుద్ధులముగా ఉందుముగాక. ప్రార్థన. సర్వాన్ని సృష్టించిన మా గొప్ప దేవా, నీకు వందనములు. ప్రభువా, ఉదయకాల సమయంలోనూ మా అందరితోనూ చక్కని వాగ్దానమును దయచేశారు. అందును బట్టి నీకు వందనములు, స్తోత్రములు దేవా. జీవము కలిగిన మా గొప్ప దేవ, నీకు వందనములు. ప్రభువా, సంఘానికి శిరస్సై ఉన్న నీ యొక్క ఆత్మను మాపైన కుమ్మరించండి, నీ అభిషేకాన్ని మాపైన కురిపించండి. ప్రభువా, మా చింత యావత్తు నీ మీద వేస్తున్నాము దేవా, మాకు సహాయం దయచేయండి. ప్రభువా, మా జీవితంలోనికి నిన్ను ఆలోచనకర్తగాను, సంఘానికి శిరస్సుగా ఉన్న నిన్ను అంగీకరించుకున్నాము దేవా. దయచేసి మా ఎడలని యొక్క కృపను మాపైన కుమ్మరించండి. అట్టి నీ ప్రేమాభిమానాలు మా ఎడల కురిపించి నీ యొక్క సన్నిధానంలో నిన్ను ఆరాధించుకుని నిన్ను స్తుతించి, కీర్తించి, గణపరిచే వారుగా మా అందరికి జ్ఞానమును దయచేయండి, వివేకమును దయచేయండి, మంచి బుద్ధిని మా అందరికి కూడా దయచేయండి. అలాగే అపవాది తంత్రముల నుంచి, శ్రమల నుంచి విడుదల లేక బాధపడుతున్న వారందరినీ దయచేసి విడిపించండి. వారిపైన నీ యొక్క ఆత్మను, పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించుకునే ధన్యతను మాకును, ఈ వాక్యం వింటున్న వారందరికీ నీ యొక్క భాగ్యమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.